యెషయా గ్రంథాన్ని 3 భాగాలుగా విభజించాడు. చెప్పాను గుర్తుందా? ఇప్పుడు ఈ యెషయా గ్రంథం నుంచి మనం చదువుకున్న 2వ భాగం నుంచి 3 భాగాలుగా విభజించబడింది. 2వ భాగం నుంచి మనం ఈరోజు మొదటి పట్టణాన్ని ఆరంభించాం. ఈ 2వ భాగంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా జీవిస్తూ ఉన్నారు, బానిసత్వాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. అలాంటి వారికి ధైర్యాన్ని ఇస్తూ, మీరు భయపడకండి, ఇదిగో మీ జీవితం ఎలా ఉంటుంది, ఉండబోతుంది, మీరు నడిపించే నాయకుడు రాబోతున్నాడు అని చెప్పి భరోసా కలిగినటువంటి నిరాశలో ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఆశలు చేస్తూ భరోసాని ఇస్తూ యెషయా ప్రవక్త ద్వారా 50 చెప్పినటువంటి మాటలు ఈరోజు మనం మొదటి భాగంలో ఆరంభించాం. ఇప్పుడు నాయకుడు లేనటువంటి ఆ నిస్సహాయ స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు వేరొక నాయకుడి దగ్గర బానిసత్వాన్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదిగో వారికి భరోసాని ఆశని చేస్తూ, నేను మీకు ఒక నాయకుడిని ఇవ్వబోతూ ఉన్నా, నీకు ఒక నాయకుడు నేను ఇవ్వబోతూ ఉన్నా, ఆ నాయకుడు నీకు ఎలా ఉంటాడు అన్నటువంటి మాటలు చెప్తూ ఈరోజు మొదటి పట్టణానికి చెప్తున్నాడు. ఇదిగో నా సేవకుడు, నేను దాన్ని పరాక్రమం చేస్తున్నది, ఇతరుని నేను ఎదుర్కొంటుంది, ఇతని వల్ల ప్రీతి చెందుతుంది, ఇతరుని నా ఆత్మతో నింపుతుంది కదా. నేను మీకు ఒక నాయకుడిని ఎదుర్కొన్నా, నా సేవకుడిని మీకు నాయకుడిగా నేను పంపిస్తూ, నా సేవకుడిని ఎదుర్కొన్నటువంటి, నేను పరాక్రమం చేసినటువంటి, నేను ఎవరెవరైతే ప్రీతి చెందాలో ఆ వ్యక్తిని నేను మీకు నాయకుడిగా పంపిస్తున్నా, ఇతనే నాయకుడు అని చెప్తున్నాడు. అయితే నేను పంపిస్తున్న